శ్రీశైలంలో కార్తీక మొదటి సోమవారం సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికై క్యూ లైన్లో బార్లు తీరారు. గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక దీపాలతో కుటుంబాలతో వచ్చి దీపాలను వెలిగించారు. ఇక శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు భక్తుల కోసం క్యూ లైన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాగా కేవలం అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేసి భక్తులకు అందరికీ కూడా సులువైనటువంటి దర్శనం కల్పించేటువంటి రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజున కిక్కిరిసినటువంటి భక్తులు దేవస్థాన ఏర్పాట్లపైన భక్తులతో మన నంద్యాల జిల్లా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక శోభ సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఈ నెల 22 నుంచి నెక్స్ట్ మంత్ 21 వరకు జరిగే ఈ కార్తీక మాసోత్సవాల్లో శ్రీశైల దేవస్థానం ఎంతో భారీ ఏర్పాట్లు అయితే భక్తుల కోసం చేసింది. ప్రధానంగా ఈరోజు కార్తీక మొదటి సోమవారం కావడంతో భక్తులు శ్రీశైలం మహాక్షేత్రంలో కిక్కిరిసిపోయారు. ఉదయం నుంచే ఏకోజాము నుంచే పుణ్యస్థలాలను ఆచరించి అనంతరం అయితే ఈ యొక్క భక్తులైతే శ్రీశైల భ్రమరంభ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఈ క్యూ లైన్లు అయితే వేచి ఉన్నారు. ప్రస్తుతం ఉచిత స్పర్శ క్యూ లైన్లు అయితే మనము ఇక్కడ వేచి ఉన్నాము. ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠమే కాకుండా నంద్యాల జిల్లా అంతా కూడా ఈ యొక్క ఆలయాల కిల్లాగా ఉన్న ఈ యొక్క నల్లమల అడవుడులో మహానంది, ఓంకారము, రుద్రకోటేశ్వరము, అలాగే ఈ శ్రీశైలం ఈ భ్రమరంభ మల్లికార్జున సన్నిధిలో ఈ కార్తీక మాసం ఎంతో కోలాహలంగా ఉంటుంది. అలాగే కార్తీక మాసం అంటేనే పూజలు, వ్రతాలు, అలాగే నోములు, ఉపవాస దీక్షలు. ముఖ్యంగా ఇక్కడ శ్రీశైల క్షేత్రం ఉచిత స్పర్శ దర్శనం దగ్గర ఉన్నాము. భక్తులు మన వద్ద ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కదిరి శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలము. అక్కడి నుంచి వచ్చామండి. మొదటి సోమవారం కనుక మేము రావడం జరిగింది. మాకు ఇక్కడ హ్యాపీగా ఉంది. ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. ఓం నమః శివాయ. ఏర్పాటు ఎలా చేశారు? బాగుందండి, బాగా చేశారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కదిరి నుంచి వచ్చారు. తలుపుల మండలం. ఇక్కడ కార్తీక మాసం మొదటి వారం అనేసి మేము శ్రీశైలం వచ్చాము. ఇక్కడ ఫస్ట్ పాతాళ గంగ పుణ్యస్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏర్పాట్లు అయితే బాగా చేశారండి. పుణ్యస్నానాలు ఆచరించారా? అమ్మ, కార్తీక మాసం ప్రధానంగా ఈ కార్తీక మాసం అంటేనే ఉపవాస దీక్షలు, నోములు, వ్రతాలు, అలాగే దీపారాధన. ఎలా ఇక్కడ శ్రీశైల క్షేత్రం రావడం కారణం? అదే దేవుడు బాగా నమ్మకము బాగా పూజ చేసుకుంటాం. బాగా చల్ల కాపాడతాడు. చూడొచ్చు భక్తులు అంటే పెద్ద సంఖ్యలో అయితే అంటే శివయ్యను అంటే దర్శించి దీపారాధన చేసి వాళ్ళు ఆ పుణ్యను ప్రాప్తిస్తే సుఖ సంతోషాలుగా ఉండాలి. వాళ్ళ కుటుంబము వీళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఈ యొక్క శివయ్యని మొక్కుకోవడానికి అయితే వెళ్తున్నారు. మరికొంత భక్తులు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఐదుగురు వచ్చామండి. కార్తీక మాసం అంటే ఎస్పెషల్ కుటుంబంతో? అవును, కుటుంబం అంతా వచ్చాం. ఎలా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మా దర్శనం? బాగున్నాయండి, చాలా బాగా. నిన్న దర్శనం అయింది, వాళ్ళ రెండోసారి దర్శనం. సోమవారం దర్శనానికి వెళ్తున్నాం. దీపాలు వెలిగించుకొని వెళ్తున్నాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎంతమంది? మేము అందరం ఒకటే, ఫ్యామిలీ ఐదుగురు. ఏర్పాటు బాగుందండి, చాలా బాగుంది. అంటే ఈ క్యూ లైన్ లో నిల్చోవడము, స్వామి వాళ్ళ దర్శనంకి వెళ్ళడము, జనాలతో పాటు వెళ్ళాలి కదా. దేవుడి దగ్గర తారతమ్య భేదం ఉండకూడదు. చాలా మంది డబ్బులు అలా వెళ్తున్నారు కానీ దేవుడి దగ్గర అందరూ సమానమే. శ్రీ దర్శనానికి వెళ్ళాలి. కార్తీక మాసం అంటేనే పుణ్యస్థానాలు, ఉపవాస దీక్షలు, దీపారాధనలు అన్నీ ఉంటాయి. అంటే మీతో పాటు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ అయ్యి మీ తరం అంటే మీ పిల్లలు కావచ్చు, తరాలు కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతుంటారు. వాళ్ళ పిల్లలకి ఎలా మీరు ఇవన్నీ వాళ్ళకి ఆచరించేలా చేస్తున్నారు? మనం చేస్తుంటేనే కదా వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మనం నేర్పిస్తుంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మన సంప్రదాయాలు మరవకూడదు కదా. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి. ఫ్యామిలీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. రూమ్స్ కానీ ఇక్కడ రిసీవింగ్ కానీ చాలా బాగుంది. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పడానికి కూడా అందరు చాలా సహకరిస్తున్నారు. బాగుంది. పారిశుద్ధ్యం కానీ అట్లా ఎలా ఉంది? చాలా బాగుంది, నీట్ గా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి. మా అమ్మగారు, నేను. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం అయితే మనము మరొక మహిళ ఉంది, మాట్లాడతారండి. కార్తీక మాసం ఫస్ట్ సోమవారం బ్రహ్మాండంగా నది స్నానాలు చేసి స్వామి దర్శనం చేసుకొని చక్కగా స్వామితోని ఆశీర్వదించుకొని అందరం బాగుండాలి. అందరం తెలంగాణ, ఆంధ్ర అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. బంధువులు, మిత్రులు. మన దగ్గర ఈత్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. పిల్లలు ఇప్పుడు అలాంటి పుణ్యస్థానాలు ఆచరించారా? పుణ్యస్థానాలు ఆచరించారా? దండం పెట్టుకున్నారా? హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ.
మనం చూడొచ్చు, పిల్లలు కూడా కేరింతలు కొట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రం అవడంతో శ్రీశైల దేవస్థానం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈరోజు కార్తీక సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులకు ప్రత్యేక విధులను నిర్వర్తించి అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రానికి అయితే, అదే కాకుండా శివకేశులకు కూడా అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసం అయితే ఈ యొక్క శ్రీశైల దేవస్థానంలో భక్తులు అంటే దర్శించుకొని ఆసక్తి చూపేందుకు కూడా భారీ సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి వస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.